స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు, స్తోత్రం. నీకే వందనములు, నీకే వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవము గల దేవానికే వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నా. నీ కృప కొరకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. యేసునికి వందనాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరి చేతులు తండ్రి చూద్దాం. గ్రామంలో నేను చెప్తున్న నాయకుల గూడెంలో ఉన్న మీరందరూ కూడా ఒకసారి చేతులు, మేము సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరి చేతులు ఎత్తండి చూద్దాము. చేతులు ఎత్తండి, చేతులు చేతులు, రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. మేము సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. లేకపోతే చప్పట్లు తట్టండి గట్టిగా. అబ్బా, నాయకుల గూడెంలో ఉన్న వాళ్ళు సౌండ్ ఇంతేనా? కొంచెం కొంచెం వెనకాల ఉన్నవాళ్ళు, మీ ఊరికి మేము వచ్చి ఉన్నాం కాబట్టి మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. సంతోషంగా ఉన్నవారందరూ స్వరమెత్తి మీ స్వరం వినబడాలి, మీ చప్పట్లు వినబడాలి గట్టిగా. వెరీ గుడ్. చాలా మంచోళ్ళండి. నాయకుల గూడెంలో ఉన్న మీరందరూ చాలా మంచి వాళ్ళు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని అందరు కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలు. చూడు, రెండు చేతులు, ఎవరెవరికి రెండు చేతులు ఉన్నాయో ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరికైనా 2, 3 ఉన్నాయా? లేదు కదా? ఒకసారి నాన్న వీడియో తీసే వాళ్ళు తీయండి, ఫోటో తీయండి, అందరికి కనబడాలి. 2 చేతులు ఉన్నది అన్న వాళ్ళు చేతులు. వెరీ గుడ్. 2 చేతులు ఉన్నారు కాబట్టి మా అమ్మ, మీకు 2 చేతులు ఉందా? ఎన్ని చేతులు ఉన్నాయి మా అమ్మ? ఎంత అందంగా ఉన్నావు మా అమ్మ నువ్వు. చాలునయ్యా చాలున. ఉత్సాహంగా కలిసి పాడదాం. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. చప్పట్లు తడదాం అందరం. చప్పట్లు తట్టాలి. ఎవరు? నేను చూస్తున్నాను. అందరూ ఉత్సాహంగా 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 రండమ్మా, రండి, మీకోసం రండి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు తట్టండి వెనకాల. ప్రతి ఒక్కరు చప్పట్లు తట్టాలి, ఎవరు మౌనంగా ఉండకూడదు. చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. అందరు కలిసి చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమ
ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నడిపితివయ్యా. చిగటగల ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకేయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. తప్పలేదండి. హల్లెలూయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువడలేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తండ్రిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తండ్రిగా లాలించి తండ్రిగా ప్రేమించే. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. అందరూ చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. మరొకసారి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. చప్పట్ల ద్వారా దేవుణ్ణి మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప మన ఎడల విస్తారముగా ఉన్నది. ప్రియ గ్రామస్తులారా, నాయకుల గూడెంలో నివసిస్తున్న దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని కృప మీ ఎడల విస్తారముగా ఉన్నది. మీరు మీ కుటుంబం అంతటా రక్షించబడాలని ఆ దేవుడు కోరుతున్నాడు. ఇదిగో ఇక్కడ ఈ రోజు ఈ కూడికను ఏర్పాటు చేసి మిమ్మలను ఇక్కడ సమకూర్చి ఆయన పాటలు వినిపింప చేయుటకును సువార్త వినిపింప చేయుటకును కారణం ఏంటి తెలిసిన? దేవుని కృప ఈ గ్రామం పట్ల విస్తారముగా ఉన్నది.
మీ గ్రామములో ఎవరు కూడా నశించటము దేవునికి ఇష్టము లేదు. దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని యేసు ప్రభు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఈ రాత్రి కాలము ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్మ ద్వారా నాయకుల గూడెములో నివసిస్తున్న ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ బాధల్లో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ కష్టములో ఉన్నారో నాకు తెలియదు. ఇదిగో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తన ప్రేమను తెలుసుకొనున్నట్లుగా, తన యొక్క కృపను తెలుసుకొనున్నట్లుగా, తన ప్రియ కుమారుడైన యేసును గూర్చి మీరు వినాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి ఈ కూడికను ఈ గ్రామములో ఏర్పాటు చేశాడు. రండి ప్రియులరా, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప విస్తారముగా ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా ఆయన కృప మనకు అనుగ్రహించబడినది. ఆ కృపను పొందండి. యేసును ప్రభువుగా నమ్మండి. ఆయనను రక్షకుడుగా ప్రభువుగా మీరెప్పుడు అంగీకరిస్తారో అప్పుడు మీ కుటుంబము రక్షించబడుతుంది. ప్రియులరా, ఈ రాత్రి కూడి వచ్చిన మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఈ మాట ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షించబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ గ్రామములో ఎక్కడ చీకటి సంబంధమైన పనులు, ఎటువంటి దురాత్మ పనులు చేయకుండానట్లుగా ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబమును మీ స్వాధీనములో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. కరెక్ట్గా టైం 9 అయింది. నేను 9:45కి కరెక్ట్గా నేను పూర్తి చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. నాయకుల గూడెములో ఉన్న ప్రజలను చూస్తున్నప్పుడు ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ గ్రామము క్షేమముగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలి. ప్రియులరా, దేవుడు అనేవాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన గొప్ప ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కలగచేశాడు. దేవుడు కలగచేసిన ప్రతి సృష్టిని చూడండి, అది మనకు మంచిగా కనబడుతుంది. ఈ సృష్టిని దేవుడు ఎవరి కొరకు సృజించాడంటే మనుషుల కొరకు, అనగా మన కొరకు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మన కొరకు సృజించాడు. అది సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, సముద్రమైన, పంచభూతములైన ప్రతిదీ మన కొరకు సృజించబడ్డది. దేవుడు ప్రతిదీ మన కొరకు సృజించాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం. చాలామంది దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నారు. ఈ సృష్టి వెనకాల దేవుడు దాగి ఉన్నాడు. ఆ గొప్ప దేవుని గురించి మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. మనుషులు పుడుతున్నారు, ఈ భూమిలో జీవిస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, సమయం వచ్చినప్పుడు చనిపోతున్నారు. వారు సంపాదించిన ప్రతిదీ కూడా విడిచిపెట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. మానవుడు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రావటం లేదు, తిరిగి పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోవటం లేదు. ఈ మధ్య కాలములో ఈ జీవితం చూడండి, ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు. నిన్నటి దినం నేను ఒక వార్త చూశాను. ఆస్తి కొరకు కన్న తల్లి కన్న బిడ్డను చంపిందంట. ఆస్తి కొరకు ఒక తల్లి ఒక బిడ్డను చంపింది.
పోయిన నెలలో హైదరాబాదులో ఒక వార్త వైరల్ అయింది. అది ఏంటంటే, ఒక భర్త తన భార్య మీద అనుమానపడి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ మాంసమును కుక్కర్లో ఉడకబెట్టి అక్కడక్కడ విసిరినట్లుగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూడండి, ప్రజల్లో ప్రేమ కనబడటం లేదు, కుటుంబాలలో ప్రేమ కనబడటం లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కనబడటం లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ కనబడటం లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ కనబడటం లేదు. మీరు ఎక్కడైనా చూడండి, రాను రాను ప్రేమ కొదువైపోతుంది. బైబిల్ ఏమంటుందంటే, అక్రమము విస్తరించుట వలన ప్రేమ రాను రాను చల్లారిపోతుందంట. ఈ రోజుల్లో చూడండి, ప్రేమ కనబడటం లేదు. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు తెలియటం లేదు. రాను రాను ఈ ప్రపంచము ఎలా ఉంటుందంటే, ప్రేమ లేని ఒక ప్రపంచముగా మారిపోతుంది. ఎక్కడ చూసినా కాఠిన్యము, కఠినాత్మ, కఠిన హృదయము, దయా దాక్షిణ్యము లేదు, కనికరము లేదు. ఇటువంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం. రాను రాను మనుషులు మృగాలుగా మారుతున్నారండి. నేను చెప్తున్నాను, మనుషులు ఎలా ఉన్నారంటే మృగాలుగా మారిపోతున్నారు. మృగాలకు కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, అది ఎప్పుడు కూడా కాఠిన్యముగా ఉంటుంది. అదేవిధంగా మనుషులు కూడా ప్రేమ లేని వారుగా మారుతున్నారు. ఎవరిని దోచుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి కుటుంబాన్ని నాశనం చేద్దామా, ఏ కుటుంబాన్ని చల్లార్చుదామా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇటువంటి ప్రపంచము మానవులైన మనకు ప్రమాదకరము. దేవుడు ఈ ప్రపంచాన్ని సృజించినప్పుడు చూడండి, ప్రశాంతముగా ఉన్నది. దేవుడి ప్రపంచాన్ని సృజించినప్పుడు ఎంతో నెమ్మదిగా ఉంది. దేవుడి ప్రపంచాన్ని సృజించినప్పుడు ఇక్కడ ఎంతో హాయిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ నెమ్మది, ఆ ప్రశాంతత కనబడటం లేదు. ఎందుకు తెలుసునా? పాపము, లోకమంతటా పాపము. ఒక పాపము మానవులను దేవునికి దూరము చేసింది. పాపము మనుషులను దూరం చేస్తుంది. ఎక్కడ చూసినా పాపము వలన మనుషులు చెడిపోతున్నారు. పాపము వలన కుటుంబాలు పాడైపోతున్నాయి. పాపము వలన కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులకు శత్రువులు అవుతున్నారు. పాపము వలన అన్నదమ్ములు విడిపోతున్నారు. పాపము వలన తోబుట్టువులు విడిపోతున్నారు. ఒకరికి ఒకరు శత్రువు ఎవరో తెలిసినా ఒక ఇంటి వారే. ఒక ఇంటి వారే ఒకరికి శత్రువుగా మారుతున్నారు. కారణం పాపం. ఈ పాపము లోకములోనికి ఎలా వచ్చినది? బైబిల్ అంటది, ఒకని అవిధేయత వలన లోకములోనికి పాపము ప్రవేశించిందంట. ఆ ఒక్కడు ఎవరో కాదు, ఆది మానవుడైన ఆదాము. ఆదాము యొక్క అవిధేయత వలన పాపము ప్రవేశించింది. ఈ పాపము వలన మరణము ప్రవేశించింది. ఈరోజు మనుషులు మరణించటానికి కారణం ఏంటి తెలిసినా? పాపము. బైబిల్ ఏం చెప్తుంది తెలిసినా? పాపమునకు జీతము మరణము. ఈ రోజుల్లో హాస్పిటల్ అంతా జనసంఖ్యతో నిండిపోతున్నారండి. ఈరోజు ఒక పాస్టర్ గారితో మాట్లాడాను. అయ్యా, నేను ఆయన్ని నాయకులు గూడానికి రమ్మన్నాను. వారు నాకు ఫోన్ చేశారు. అయ్యా, నేను రాలేకపోతున్నాను అయ్యా. ఏమైందయ్యా అని అడిగాను. వాళ్ళ చిన్న బాబు, ఇంతే ఉంటాడు, 4 సంవత్సరం బాబు. అతనికి మెదడులో బ్లడ్ క్లాట్ అయిందంట. రక్తము గడ్డగట్టింది, మెదడులో మచ్చలు ఏర్పడ్డాయి. అందువలన ఎక్కడ పడిపోతున్నాడో తెలియట్లేదు. నేను చెప్తున్నాను, నాయకుల గూడెంలో కూడా ఎవరికైనా మీ యొక్క మెదడులో రక్తము గడ్డగట్టి మచ్చల్లాగా వచ్చి ఉండవచ్చు. ఇదిగో నేను చూస్తున్నాను, కొంతమందికి తెల్లంటు జరుగుతుంది స్త్రీలలో. స్త్రీలరా, ఈ తెల్లంటు వలన మీరు బాధపడుతున్నారా? ఇదిగో ఈ రోజుల్లో చూడు, రకరకాలైన జబ్బులు,
రకరకాలైన రోగాలు, ఇవన్నీ రావటానికి కారణం ఏంటి తెలిసిన? ఒకటే కారణం, పాపం. పాపం పాపం పాపము వలన రోగము విస్తరిస్తుంది, పాపము వలన తెగుళ్ళు విస్తరిస్తుంది. మనము వినని రోగాలన్నీ కూడా, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనం తింటున్న తిండి కూడా చెడిపోతుంది, మనం తీసుకుంటున్న ఆహారము కూడా విషముగా మారుతుంది, మనం త్రాగే నీళ్లు కూడా విషముగా మారుతుంది. ఒక విధం చెప్పాలంటే ఇటువంటి దినాలలో దేవుని సహాయము లేకుండా ఏ నరుడు బ్రతకలేడు. ఎందుకంటే ఒకవైపు ప్రేమ లేదు, మరొక వైపు కనికరము లేదు, మరొక వైపు పాపము పెరిగిపోతుంది, మరొక వైపు రోగములు పెరిగిపోతున్నాయి, మరొక వైపు తెగుళ్ళు పెరిగిపోతున్నాయి. నెమ్మది లేకుండా మానవ జాతి తల్లాడిపోతున్నారు. చీకటిలో మనుషులు వెలుగు లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో, వేసవి కాలంలో నీరు లేకుండా మనుషులు ఏ విధంగా ఎండకు మాడిపోతున్నారో, అదే విధంగా దేవుడు లేని మానవులందరూ కూడా ఎండిపోయే ఒక చెట్టు లాంటి వారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ చివరి దినములలో గ్రామస్తులారా, ప్రియులారా, మనకు దేవుడు కావాలి, మనకు దేవుడు అవసరం. దేవుడు ఒక్కడే మనలను రక్షించగలడు, దేవుడు ఒక్కడే మనలను కాపాడగలడు, దేవుడు ఒక్కడే మన బిడ్డలను, మన కుటుంబాలను కాపాడగలడని. దేవునికి దూరం అయితే మనకు మంచిది జరగదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న నాయకుల గూడెములో నివసిస్తున్న ప్రజలారా, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగ చేస్తానని దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు మా నాన్నగారు దేవునిలో లేడు, దేవునిలో లేనప్పుడు తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడండి. మేము పుట్టి పెరిగింది మద్రాసు పట్టణము, మా నాన్నగారు కూడా మద్రాసు పట్టణంలోనే పుట్టి పెరిగారు. నాకు 2 చెల్లెలు, మా అమ్మగారు, మా నాన్నగారు, నేను, మా 2 చెల్లెలు, మొత్తం మేము 5గురము. మా నాన్నగారు తండ్రి వాళ్ళ అమ్మగారు కలిపి మేము మొత్తం 7గురండి కుటుంబము. మద్రాసు పట్టణంలో పుట్టాము, మద్రాసు పట్టణంలో పెరిగాము. కానీ మా నాన్నగారికి దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు, దేవుని దగ్గరికి రారు. ఆయన చిన్నప్పటి నుంచి మా నాన్నగారు బాగా ఆస్తిపాస్తులు సంపాదించాడు గనుక, ఆ ఆస్తిలో పెరిగాడు గనుక, ఆయన మంచి ధనముతో పెరగటం వలన కొన్ని అలవాట్లకు, అనగా త్రాగుడు అలవాటు, సిగరెట్ల అలవాట్లు, గాలికి తిరగటం, ఇటువంటి అలవాట్లు ఆయనకు వచ్చేసాయి. ఈ అలవాట్ల వలన చూడండి, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, భార్యను పట్టించుకోవట్లేదు, మమ్మలను పట్టించుకోవట్లేదు. లేచిన వెంటనే రూపాయి సంపాదించటానికి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన డబ్బుతో త్రాగటం, ఆ వచ్చిన డబ్బుతో స్నేహితులతో తిరగటం, ఆ వచ్చిన డబ్బుతో షికారులకు వెళ్ళటం. ఈ విధంగా మా నాన్నగారు తన తండ్రి గారు సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఖర్చు పెడుతూ, వాటిని పాడు చేస్తూ, వాటిని నాశనం చేసుకుంటూ వచ్చాడు. కుటుంబము రాను రాను చాలా కష్టానికి గురి అయినది, చాలా ఇబ్బందులు పడ్డాం. దరిదాపు 1980 నుండి 1994 సంవత్సరం వరకు, ఈ 14 సంవత్సరములు మా కుటుంబ స్థితిగతులు ఎలా ఉండేదంటే చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే కుటుంబ యజమానుడు సరిలేకపోతే కుటుంబం అంతా బాధపడుతుంది, కుటుంబ యజమానుడు సరిలేకపోతే భార్య ఇబ్బంది పడుతుంది, కుటుంబ యజమానుడు సరిలేకపోతే పిల్లలు బాధపడతారు, కుటుంబ యజమానుడు సరిలేకపోతే ఆ కుటుంబానికి కూడా ఎవరు విలువ ఇవ్వరండి. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు మా కుటుంబ యజమానుడైన మా తండ్రి గారు సరిగా లేకపోవటం వలన మా కుటుంబము కష్టములోకి వెళ్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పుడే మేము చదువుకుంటున్నాం, కుటుంబంలో సరి అయిన ఆర్థికం లేదు, సరి అయిన భోజనము లేదు. చాలా కష్టపడటానికి ముఖ్య కారణం ఏంటి తెలిసిన? నేను కానీ, నా తోబుట్టువులు కానీ, మా తల్లిగారు కానీ, మా తాతగారు కానీ, మా మామగారు కానీ చాలా కష్టపడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే
కుటుంబ యజమానుడైన మా తండ్రి గారికి దేవుడంటే భయము భక్తి లేకపోవటం వలన కుటుంబమంతా శ్రమపడ్డది. నేను చెప్తున్నాను, ఒకవేళ మీ గ్రామంలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త. కుటుంబ యజమానుడు సరి లేకపోతే కుటుంబము కష్టపడుతుంది. కుటుంబ యజమానుడు సరి లేకపోతే పిల్లలకు అన్నం కూడా దొరకదు. కుటుంబ యజమానుడు తాగుబోతైతే కుటుంబం అంతా నరకం అనుభవిస్తుంది. నరకం అంట చనిపోయిన తర్వాత వెళ్ళే ఒక స్థలం అంట. కానీ నేను చెప్తాను, కుటుంబ యజమానుడు సరి లేకపోతే నరకాన్ని చనిపోయిన తర్వాత కాదు చూసేది, బ్రతికి ఉన్నప్పుడే ఆ కుటుంబము ఆ పిల్లలంతా నరకాన్ని చూస్తారండి. మేము దరిదాపు 14 సంవత్సరములు మా ఇంటిని నరకంగా చూసాం. మా తాతగారు కష్టపడి సంపాదిస్తూ వచ్చి ఆ డబ్బుతో తిని పెరిగాం. కానీ మా తండ్రి గారు తన తండ్రి సంపాదించిన ఆ డబ్బుతో తిరుగుతున్నాడు, హాయిగా ఉంటున్నాడు. సినిమా నటించాలని ఒక కోరికతో ఆయన సినిమాలో చేరాడు. కొన్ని సినిమాలో నటించాడు. ఉన్న డబ్బులన్నీ పెట్టుబడిగా పెట్టి కొన్ని సినిమాలు తీయటానికి ప్రయత్నం చేశారు. ఆస్తులన్నీ అమ్మి వేశాడు, ఇల్లు అమ్మి వేశాడు, మొత్తము ఒకరి చేతికి ఇచ్చారు. కానీ బైబిల్ అంటుంది, భక్తిహీనుల ఆశ నెరవేరదు. ఆ మాట ప్రకారంగా ఆయన ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ఆస్తిపాస్తులను అమ్మి వేశాడో, ఎంత ఖర్చు పెట్టారో, ప్రతిదీ కూడా ఆయన ఆశ నిరాశగా మారిపోయినది. చివరికి చూడండి, రాజకీయంలో చేరారు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులతో స్నేహం కుదుర్చుకున్నారు. రాజకీయంలో చేరారు, కానీ సంపాదించే అవకాశం ఉన్నా కూడా చేతికి రూపాయి రావట్లేదు. ఇటు రాజకీయంగా దెబ్బతిన్నారు, ఇటు సినిమా నటన వలన దెబ్బతిన్నారు. చివరికి ఆయన ఏది పట్టుకుంటే అది దరిద్రంగా మారుతుంది. ఆయన బంగారమును పట్టుకుంటే అది మట్టిగా మారుతుంది. ఆయన ఒక మంచి వస్తువును పట్టుకుంటే అది పాడైపోతుంది. కారణం ఏంటంటే శాపము. ప్రతి ఇంటికి శాపం ఉంటుందంట. బైబిల్ అంటుంది, పాపము వలన శాపము ప్రతి ఇంటి మీద ఉన్నది. ఆ శాపము ఎవరింటిలో ఉంటుందో ఆ ఇంటిలో ఎంత మంచి పని చేసినా చెడే జరుగుద్ది. వారు ఎన్ని పనులు చేసినా చెడే జరుగుద్ది. నేను చెప్తున్నాను, పాపం ఎంత భయంకరమైనదో శాపము కూడా అంతే భయంకరమైనది. పాపము వలన శాపం, శాపము వలన మరణం ప్రతి కుటుంబాన్ని పీడిస్తుందని నేను చెప్తున్నాను. ఒకప్పుడు మా ఇంటిని పీడించింది, ఒకప్పుడు మా కుటుంబాన్ని పీడించింది, ఒకప్పుడు మా ఇంటిని మా కుటుంబాన్ని ఈ పాపము శాపము చాలా బాధ పెట్టిందండి. అలాంటి సమయంలో ఒక దైవజనులు మా గ్రామానికి వచ్చి యేసు ప్రభుని గురించి సువార్తను చెప్పారండి. వారు చెప్పిన సువార్తను విని మా అమ్మగారు రక్షించబడ్డారు. మా కుటుంబంలో మొట్టమొదటిసారిగా 1982 సంవత్సరములో యేసు ప్రభుని గురించి తెలుసుకొని బాప్టిషన్ తీసుకొని మా తల్లిగారు ప్రభు సన్నిధికి వచ్చింది. మా తల్లిగారు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టింది. మా అమ్మగారు ఎప్పుడు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టారో నేను చెప్తున్నానండి, ఇంకా మాకు కష్టాలు పెరిగింది, ఇంకా మాకు ఇబ్బందులు పెరిగింది. మా అమ్మగారు చర్చికి వెళ్ళే కొలది మా నాన్నగారిలో మూర్ఖత్వం పెరిగింది. మా ఇంటికి పాస్టర్లు వచ్చే కొలది మా నాన్నగారు పాస్టర్లను కొట్టడం, మా నాన్నగారు పాస్టర్ని అవమానపరచటం, మా నాన్నగారు పాస్టర్ సొక్కాలను పట్టుకొని నిలదీయటం, ఈ విధంగా మా తల్లిగారు దేవునిలో వచ్చే కొలది మా నాన్నగారు ప్రవర్తన మూర్ఖంగా మారుతుంది. మమ్మలను కొట్టటం, భార్యను కొట్టటం, పిల్లలను కొట్టటం, పాస్టర్లను కొట్టటం. ఒక విధం చెప్పాలంటే మా ఇంటి పరిసర ప్రాంతం ఎలా ఉందంటే నిజమైన నరకములాగా మారింది. కానీ మా అమ్మగారు పట్టుదలతో 1982 నుంచి పట్టుదలతో నడుస్తూ మందిరానికి వెళ్ళేది. నాకు బాగా గుర్తు. ప్రతి శుక్రవారము స్త్రీల కూడికకు నడుస్తూ వెళ్ళాలి. కనీసము మా ఇంటికి ఆమె వెళ్ళే చర్చికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్థికం లేకపోయినా, చేతిలో డబ్బు లేకపోయినా మా అమ్మగారు ప్రతి శుక్రవారం వచ్చిన వెంటనే ఒక పూట ఉపవాసం ఉండి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. 10 కిలోమీటర్లు. ఈరోజు స్త్రీలు ఇంటి పక్కన ఉన్న చర్చికి వెళ్ళరు. ఈరోజు స్త్రీలు ఇంటికి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళరు.
కానీ మా తల్లిగారు అలా కాదు, 5 కిలోమీటర్, నేను సాక్ష్యం దానికి. 1982 నుంచి 1994 వరకు ఎడతెగక ఒక్క పూట ఉపవాసం ఉండి మందిరానికి వస్తూ ఉండేది. ఎంతోమంది అడుగుతారు, అమ్మా నువ్వెందుకు అంత దూరం వెళ్తున్నావని. అప్పుడు ఆమె ఇచ్చే సమాధానం ఏంటి తెలిసిన? నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా భర్త మారాలి. తన భర్త మార్పు కొరకు ఆమె ఎంతో శ్రమపడి ప్రతి శుక్రవారము చర్చికి వెళ్తూ వచ్చేది. తర్వాత ఆదివారము చర్చికి వెళ్తూ వచ్చేది. కానీ ఎంత చర్చికి వెళ్ళినా, ఎంతమంది పాస్టర్లు ఇంటికి వచ్చినా మా తండ్రి గారి జీవితంలో మార్పు కనబడలేదు. 1982, 83, 84, 85, 86, 87, 88, 89, 90 ఏం మార్పు లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. నాకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికింది. ఆ సీటు దొరికింది కానీ అందులో చేరటానికి ఫీజు లేక నా చదువుని నేను ఆపేసుకున్నాను. ఇటు చూస్తే మా ఒక పెద్ద చెల్లి 9వ తరగతి, ఇటు చూస్తే మా చిన్న చెల్లి 6వ తరగతి. చాలా కష్టస్థిరమైన పరిస్థితిలో ఉన్నాం. మమ్మల్ని పోషిస్తున్న మా తాతగారు, ఆయన కూడా ఆరోగ్యం బాగలేక చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటి పరిస్థితి, కుటుంబ పరిస్థితి చాలా కష్టములోనికి వెళ్ళింది. అయినను మా నాన్నగారి జీవితంలో మార్పు కనపడలేదు. ఆయన మారాలని మా అమ్మగారు ఎంతో కన్నీరు కారుస్తుంది. ఆయనలో మార్పు రావాలని మా అమ్మగారు ఎంతో ఏడ్చింది. నేను చెప్తున్నాను, భర్త మారాలని భార్య ఇంతగా కష్టపడిందని ఎవరైనా ఉన్నారంటే నేను చెప్తాను ఖచ్చితంగా మా అమ్మగారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా గుర్తు. ఒకరోజు స్త్రీల కూడికకు ఆమె వెళ్తుంటే ఆమెకు ఫిట్స్ వస్తుంది అన్నమాట. డబ్బులు లేక ఆ బిళ్ళలు వేయటం మానేసింది. ఆమె నడుస్తూ వెళ్తుంటే ఆ మూర్ఛ అనే వ్యాధి, ఆ ఫిట్స్ అనేది రావటం వలన నడువీధిలోనే పడి గిలగిల కొట్టుకులాడుతుంది. అప్పుడు దారిలో ఉన్న వాళ్ళు చూసి నాకు కబురు చేస్తే నేను పరిగెత్తి చూస్తే ఆమె నేల మీద పడిపోయింది. శరీరం అంతా దుమ్ము, చీరంతా దుమ్ము. ఇంటికి పోదామంటే ఇంటికి రాలేదు. ఆమె పట్టుదలతో మరల చర్చికి వెళ్ళింది. ఎందుకమ్మా అంటే నా భర్త మారాలి. ఒకరోజు పండగకు పప్పలు వండుతుంటే ఆ వండుతున్న సమయం మన ఫిట్స్ రావటం వలన ఆ కాలు 2 ఏళ్ళు ఆ బర్నాలు అంటే గ్యాస్ పొయ్యి ఉంటుందిగా, ఆ బర్నాల్లో పోయి చిక్కుకోవటం వలన ఆ 2 ఏళ్ళు కూడా కాలి ఉడికిపోయింది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే భర్తను మార్చుకోవటానికి. ఎందుకు ఆమె అంత పట్టుదలగా ఉంది తన భర్తను మార్చుకోవటానికి? ఎందుకంటే తన భర్త వలనే మేము శ్రమ పడుతున్నాం, తన భర్త వలనే మేము పస్తుపడుతున్నాం, తన భర్త వలన మాకు గుర్తింపు లేదు, తన భర్త వలన మాకు విలువ లేదు. కాబట్టి భర్త మారితే కుటుంబానికి మంచిది జరుగుద్ది, భర్త మారితే పిల్లలకు ఆహారం దొరుకుద్ది, భర్త మారితే బంధువుల మధ్య మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆమె పట్టుదలతో విడవకుండా దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎంత వెళ్ళినా మార్పు కనబడటలేదు. చూడండి, 1982 నుంచి 1992వ సంవత్సరం వరకు మార్పు లేదండి. అప్పుడు ఒక పండగ వచ్చింది, డిసెంబర్ 31 రాత్రి. ఈ డిసెంబర్ 31 చెన్నై పట్టణంలో చూడండి, కుటుంబాలు చర్చికి వెళ్తారు. కుటుంబాలు చర్చికి వెళ్ళి ఆ సంవత్సరం వారి జీవితంలో ఏం జరిగిందో దానిని సాక్ష్యం చెప్పుకుంటారు. కానీ ఆ రోజు కూడా మా అమ్మగారు ఒకరే వెళ్ళారు. 1992 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఆమె ఒకతే ఉన్నది. మిగిలిన కుటుంబాలన్నీ పిల్లలతో భర్తతో నిలబడి సాక్ష్యం చెప్పి పాటలు పాడుతుంటే ఈమె వంతు వచ్చినప్పుడు ఈమె ఒకతే నిలబడ్డది. అప్పుడు మనసులో ఒకటి అనుకుందంట, ప్రభువా నేను నీ చర్చికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా నా భర్తను మార్చమని అడిగాను, ఇప్పటికే మార్పు కనబడలేదు. నేను ఎంత మారాలని కోరుకుంటున్నానో అంతగా చెడిపోతున్నాడు, నేను ఎంత మారాలని కోరుకుంటున్నానో అంతగా మూర్ఖుడుగా మారుతున్నారు. ఇక ఆయన మారుతాడా మారడా నాకు తెలియదు, కానీ నాకు ఒకే ఒక ఆశ, ఆయన మారాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇదిగో ఈ 1992 సంవత్సరం డిసెంబర్ 31వ
తారీఖున వీళ్ళందరూ కుటుంబాలుగా నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. కానీ నేను మాత్రమే ఒంటరిగా నిలబడి ఉన్నాను. కానీ ఇదే ఆఖరి వచ్చే సంవత్సరం అనగా 1993 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి నేను, నా భర్త, నా పిల్లలందరూ చర్చిలో ఉండాలి. మేమందరము నీకు సాక్షిగా నిలబడాలి. నువ్వు ఎలా చేస్తావో, ఎలా మారుస్తావో నాకు తెలియదు. లేకపోతే నా భర్తకు ఒక జబ్బునైనా పెట్టి నా భర్తను మార్చు అని ఆమె తన మనస్సులో అనుకొని ప్రార్థించిందంట. ఆ ప్రార్థన ఫలితం ఏం జరిగింది తెలుసునా? 1982 నుంచి మార్పు రాని ఆ వ్యక్తికి 1993 సంవత్సరము ఆయన ఎక్కువగా రాజకీయ నాయకులతో, స్టేట్ ఎంపీలతో కలిసి కార్లలో తిరుగుతూ ఉంటారు. చెన్నై టు ఢిల్లీ, ఢిల్లీ టు చెన్నై కారులో ప్రయాణం వలన కూర్చొని ఆయనకి ఫిస్టులా లాంటి గడ్డ వచ్చింది. ఫిస్టులా, లూటి అంటారు. అది ఆయన పట్టించుకోలేదు. అది అలాగనే ముదిరిపోతుంది, లోపల ముదిరిపోతుంది. ఆ గడ్డ ఏమవుతుందంటే మలద్వారాన్ని మూసుకొని వస్తుంది. చెప్పుకోట్ల, ఇంట్లో భార్యకు చెప్పుకోట్ల, నొప్పి అని బాధపడుతున్నాడు. బయటికి పోయి చూపించుకోవాలంటే, వైద్యం చేయించుకోవాలంటే చేతిలో డబ్బు లేదు. నొప్పి అని ఏడుస్తున్నాడు, నొప్పి అని బాధపడుతున్నాడు. ఆ గడ్డ పెరిగిపోతుంది, ఒక ఏలులాగా పెరిగిపోతుంది. ఆ గడ్డ పెరిగి నెమ్మదిగా మలద్వారాన్ని మూసుకుంటూ వస్తుంది. అది మూస్తే ఇక మలము కూడా బయటికి రాదు. తట్టుకోలేక, తన నొప్పి బాధను తట్టుకోలేక మొట్టమొదటిసారి భార్యకు చెప్పి ప్రార్థన చెయ్యమని కోరారంట. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ప్రార్థిస్తుంటే మా అమ్మగారిని కొట్టేవారంట. మధ్యరాత్రిలో ప్రార్థిస్తుంటే జుట్టు పట్టుకొని కొట్టేవారంట. ప్రార్థన శబ్దముతో చేస్తున్నావు ఎందుకని కొట్టేవారంట. అలాంటి వ్యక్తి ఇప్పుడు నొప్పికి తట్టుకోలేక ప్రార్థించమని అడిగితే మా తల్లిగారు ఎంతో ఆనందించారు, మా తల్లిగారు ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు చూపించాడు ఆయన బాధ ఏంటి, ఆ నొప్పి ఏంటని. అది చూస్తే నిగలాడుతుంది గడ్డ, ఒక ట్యూబ్ లైట్ లాగా నిగలాడుతుంది. నేను కళ్ళారా చూశాను ఆ గడ్డను. నేను కూడా భయపడ్డాను. హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి డబ్బులు లేదు, ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేదు. అప్పుడు మా నాన్నగారికి ఎంతోమంది పెద్ద పెద్ద స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక డాక్టర్ గారు, గవర్నమెంట్ స్టాన్లీ హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు మా నాన్నగారికి చాలా ప్రాణ స్నేహితుడు, తంగరాజన్ అంటారు. నన్ను పిలిచి, నాన్న డాడీ చెప్పాడని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన నన్ను కౌగిలించుకున్నాడు. బాగున్నామా చౌదరి అని అడిగాడు. బాగున్నాను అంకుల్, ఈ విధంగా నాన్నగారికి గడ్డ వచ్చింది, అది చూస్తే భయం వేస్తుందంటే వెంటనే వచ్చి చూశాడు. అప్పుడు అన్నాడు, ఇది గడ్డ ముదిరిపోయింది, ఇది ఫైల్స్ చాలా ప్రమాదకరమైనది, ఇది తీయకపోతే క్యాన్సర్ గడ్డగా మారుతుంది. మరి ఎట్లా అంకుల్ అంటే, భయపడొద్దు నాన్న, బయటికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది, నేనే ఆపరేషన్ చేస్తానని ఆయన ఏం చేశాడంటే 1993 సంవత్సరము, నేను అనుకుంటున్నాను డిసెంబర్ 28, 29 ఈ 2 రోజుల్లో ఆయన వచ్చి ఆ గడ్డను ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసేటప్పుడు చూడండి, ఆ గడ్డలో ఉన్న సీము, రక్తము అది రావటం నేను కళ్ళారా చూశాను. అక్కడ ఒక పాత్ర పెట్టారండి, ఆ పాత్ర నిండిపోయింది సీము రక్తం. నేనే పక్కన ఉన్నాను. ఆ సీము రక్తం అంతా తీసిన తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, నిద్రపోయారు. ఉదయకాలము ఆయన లేచాడు. అప్పుడు 30వ తారీఖున మరలా డాక్టర్ వచ్చి చూశారు. చూస్తే మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగున్నారు. మరలా 31వ తారీఖున అనగా 93 సంవత్సరం ముగింపు రోజు అనమాట, 31. ఆ రోజు ఆయనకి ఏమనిపించిందో తెలియదు, కానీ మా అమ్మగారిని పిలిచి ఈరోజు కుటుంబంతో చర్చికి వెళ్దామని చెప్పాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చర్చ్ అంటే కోపపడే వ్యక్తి, చర్చ్ అంటే అసహించుకునే వ్యక్తి, పాస్టర్ని ఎగతాళి చేసిన వ్యక్తి, పాస్టర్ని అవమానపరిచిన వ్యక్తి ప్రార్థిస్తుంటే మా అమ్మగారిని కొట్టాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనస్ఫూర్తిగా చర్చికి వెళ్దామన్నాడంట.
మా అమ్మగారు ఆశ్చర్యపోయారంట ఇదేంటని. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆయన కోసం, ఆయన మార్పు కోసం ప్రార్థించుకుంటూ వచ్చింది. కానీ రోజులు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి, ఆయనలో ఏ మార్పు రాలేదండి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రార్థించమన్నాడు, మొట్టమొదటిసారిగా ప్రార్థనకు వెళ్దామంటున్నాడు. ఇది మా కుటుంబానికి గొప్ప ఆశ్చర్యం అనిపించింది. అది మాత్రమే కాదు, నాకు బాగా గుర్తు, మొట్టమొదటిసారి మా నాన్నగారు వారి తల్లిదండ్రులను నిలబెట్టి వాళ్ళ పాదాల మీద పడి, కన్నీళ్లతో వాళ్ళ పాదముల మీద పడి క్షమాపణ అడిగాడు. నాన్న నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, మీ డబ్బంతటిని నాశనం చేశాను, చెడు స్నేహితులతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని కొట్టాను, మిమ్మల్ని ఒక పగస్తుల్లాగా ద్వేషించాను, నన్ను క్షమించండి అని మొట్టమొదటిసారిగా పశ్చాత్తాప మనసుతో మా నాన్నగారు తన తల్లిదండ్రుల మీద ఆ ప్రేమను చూపించడం మాత్రమే కాదు, కాళ్ళ మీద పడి క్షమాపణను అడిగాడు. రెండవదిగా మా అమ్మగారిని క్షమాపణ అడిగాడు. మూడవదిగా మమ్మలను కౌగలించుకొని ముద్దు పెట్టాడు. నాకు గుర్తు వచ్చేంత వరకు కూడా మా నాన్నగారు మమ్మల్ని దగ్గరికి తీసుకోవటం నేను చూడలేదు, మా నాన్నగారు మమ్మల్ని ప్రేమించటం చూడలేదు, మా నాన్నగారు మాకు ముద్దు పెట్టడం చూడలేదు. మొట్టమొదటిసారి మా నాన్నగారిలో నేను మార్పును చూశాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాకు అర్థం కావట్లా ఏమైంది దీనికి. ఈ ఆపరేషన్ వలన, ఈ నొప్పి వలన మైండ్ దొబ్బిందా? కాదు, ఇది నిజమైన మారు మనసు, ఇది నిజమైన మార్పండి. ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది దేవుడు వలన కలిగినది. ఇది యేసు ప్రభు వలన కలిగిన మార్పు. చప్పట్ల ద్వారా యేసును మహిమపరచుదాము. హల్లెలూయా. నిజంగానే మా నాన్నగారిలో మార్పుని నేను కళ్ళారా చూశాను. నేను కూడా చర్చికి వెళ్ళటానికి ఇష్టపడను, నాకు కూడా చర్చ్ అంటే ఇష్టం ఉండదు, బైబిల్ అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, పాస్టర్లు అంటే ఇష్టం ఉండదు. కానీ మా నాన్నగారు వెళ్దామన్న వెంటనే మా అమ్మగారు మాట నేను కాదనక, నేను, మా అమ్మగారు, మా ఇద్దరు చెల్లెలు, 5గురం కలిసి చర్చికి వెళ్తుంటే వీధిలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. చర్చికి వెళ్ళని వాడు వెళ్తున్నాడు, పాస్టర్లను ఎగతాళి చేసిన వాడు వెళ్తున్నాడు, త్రాగుబోతైన వాడు చర్చికి వెళ్తున్నాడు, గాలికి తిరిగేవాడు చర్చికి వెళ్తున్నాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే 1992 డిసెంబర్ 31 మా అమ్మగారు మనసులో అనుకున్నారంట, దేవా ఎన్నో సంవత్సరాలుగా నా భర్తను మార్చమని అడిగాను, కానీ నువ్వు మార్చలేదు. కానీ ఈసారి ఒక్క మాట అడుగుతున్నాను, ఆయనకి ఏదైనా ఒక జబ్బు పెట్టైనా నా భర్తను మార్చు, నా భర్తను నీ సన్నిధికి నడిపించు, నీ సన్నిధిలో మేము సాక్షిగా నిలబడాలని ఆమె మనసులో అనుకున్న ఆ ప్రార్థనను దేవుడు విని, ఆ ప్రార్థనకు ఫలితముగా మేమందరము కుటుంబముతో డిసెంబర్ 31 రాత్రి 1993 సంవత్సరం చర్చిలో అడుగుపెట్టామండి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ రోజు నుండి మా కుటుంబంలో ఏదో ఒక వెలుగు, ఏదో ఒక ప్రశాంతత, ఏదో ఒక నెమ్మది రావటం నేను చూశాను. అప్పటి నుంచి మా నాన్నగారు చెడు సహవాసాలకు దూరమయ్యారు. సినిమాలు నటించటం, సినిమా వాళ్ళతో తిరగటం మానివేశారు, రాజకీయవేత్తలతో తిరగటం మానివేశారు. ఇక నుంచి మా నాన్న ఎక్కువగా బైబిల్ చదవటం, చర్చికి వెళ్ళటం, బైబిలు చర్చి. ఎప్పుడు చూసినా మా ఇంటికి పాస్టర్లు వస్తారు, ఎప్పుడు చూసినా విశ్వాసులు వస్తారు, ఎప్పుడు చూసినా భక్తి పరులు వస్తారు. ఇలా 1994 సంవత్సరం జనవరి నుంచి మార్చి నెల వరకు మా కుటుంబ పరిస్థితులన్నీ కూడా హ్యాపీగా గడుస్తుంది. అలాంటి సమయమున సడన్గా మా తండ్రి గారు అనగా మా తాతగారు చనిపోయాడండి. కుటుంబానికి ఆయనే ఆధారం, కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది ఆయనే. ఆయన హఠాత్తుగా చనిపోయారు. 1994 ఏప్రిల్ నెల
30వ రోజున ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏళన చేస్తున్నారు. అయ్యో, కుటుంబాన్ని పోషించే పెద్ద మనిషి చనిపోయాడు, ఇక వీళ్ళ పని అయిపోయింది, ఇక వీళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ బ్రతుకు అయిపోయింది. అప్పటి నుంచి అందరు ఎగతాళి చేయటం మొదలు పెడుతున్నారు, అప్పటి నుంచి హేళన చేయటం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే కుటుంబానికి ఆదరవు ఇచ్చిన వ్యక్తి, కుటుంబాన్ని పోషించిన పెద్ద మనిషి చనిపోయాడు, ఇక అయిపోయిందని ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తున్నారు. అలాంటి సమయమున దేవుడు మా నాన్నగారిని ఎంచుకున్నాడు. ఆయన బాప్టిషన్ తీసుకున్నారండి. నరవాడ, కొత్తపేట అని నెల్లూరు ప్రాంతములో ఆశీర్వాదము గారి దగ్గర బాప్టిషన్ తీసుకున్నారు. తర్వాత మద్రాసులో ఉంటున్నప్పుడు మారనాథ సహవాసానికి బహవన్ దాసయ్య గారు వస్తూ ఉంటారు. ఆయన ద్వారా మా నాన్నగారు విజయవాడలో ఉన్న జయోన్ బైబిల్ కాలేజీలో తర్పీదు కొరకు చేర్చారండి. 8 నెలలు మాత్రమే తర్పీదు తీసుకున్నారు. తర్పీదు అయిన వెంటనే ఆ సమస్త నాయకులైన నోయల్ శామెల్ గారు, జాయమ్మ వాళ్ళు, జాయ్ శామెల్ అమ్మగారు వీరు ప్రార్థనలో ఉండగా వారి సహకారముతో ఇక్కడున్న సూరంపాలానికి రావటం జరిగింది. ఎప్పుడు ఈయన సూరంపాలమునకు పాస్టర్గా అడుగుపెట్టారో ఆ రోజు నుండి నేను చెప్తున్నాను, అనేక మంది దేవుడు ముట్టాడండి, అనేక మంది మార్పు చెందారండి, అనేక మంది కోమట్లు మారారు, హిందువులు మారారు, విగ్రహారాధికులు మారారు, అనేక రకాలైన కులస్తులు మారారు. ఆయన ముట్టితే రోగాలు పోయేది, ఆయన ముట్టి ప్రార్థిస్తే స్వస్థతలు కలిగేది. ఎవరైనా వచ్చి మోకరిస్తే, వారి మీద చేతులుంచి ప్రార్థిస్తే వారి శరీరములో ఉన్న రోగాలు, వారి శరీరములో ఉన్న జబ్బులన్నీ బయటపడేది. చూడండి ప్రియులరా, ఒకప్పుడు దేవుణ్ణి నమ్మనివాడు, ఒకప్పుడు దేవుని వ్యతిరేకించిన వాడు, ఒకప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్న తన భార్యను కొట్టినవాడు, ఒకప్పుడు దేవుని దగ్గరికి వస్తున్న పాస్టర్లను ఎగతాళి హేళన చేసినవాడు, ఎప్పుడు దేవుడు పట్టుకున్నాడో, ఎప్పుడు పాస్టర్గా మారారో ఆయన ద్వారా ఈ చుట్టూ పరిసర ప్రాంతములో దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. ఆ ఫలితమే మేము, ఆ ఫలితమే ఈ కుటుంబం, ఆ ఫలితమే మీరందరూ కూడా. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తారా? ఒక్క వ్యక్తిని దేవుడు పట్టుకొని ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో చూడండి ప్రియులారా. కుటుంబ యజమానుడు మారితేనే కుటుంబానికి మేలు. నేను చెప్తున్నాను, మేము హ్యాపీగా ఉన్నాం. నేను అబద్ధం చెప్పలేదు. ఇక్కడ నుంచి చనుబండ ఎంతో దూరం లేదు. మీరు చనుబండ ఈ చుట్టూ పరిసర ప్రాంతాలను విచారించి చూడండి. మా కుటుంబమును గూర్చి, మందిరమును గూర్చి, పరిచర్యను గూర్చి మీకు అర్థమవుతుంది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన? మద్రాస్ పట్టణంలో నుండి వచ్చింది. ఒక వ్యక్తి మారటానికి కారణం ఎవరు తెలిసిన? ఒక స్త్రీ, ఒక భార్య కన్నీటి ప్రార్థన ఒక వ్యక్తిని మార్చివేసింది. స్త్రీలరా, బహుశా నీ భర్త త్రాగుబోతై ఉండవచ్చు, నీ భర్త సోమరిబోతై ఉండవచ్చు, నీ భర్త నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ పిల్లలను పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ నీ కుటుంబము కూడా నా కుటుంబములాగా బాధపడుతూ ఉందో, ఇబ్బంది పడుతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్నాడు, యేసు ప్రభు ఒక్కడే త్రాగుబోతులను మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే పాపులను మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే చెడిపోయిన వారిని మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే చీకటిని వెలుగుగా చేస్తాడు, యేసు ప్రభు ఒక్కటే గర్భఫలము లేని బిడ్డల జీవితంలో గొప్ప మేలులు చేస్తాడండి. మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా యేసు దగ్గరికి రండి. ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన ప్రభు. మీ పాపములను మోసాడు, శిలువ మీద మీ పాపముల కొరకు శిక్ష అనుభవించాడు, శిలువ మీద నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు, తిరిగి నీ కొరకు రానై ఉన్నాడు. గ్రామస్తులారా, మీరు చేయాల్సిన పని ఏంటి తెలిసిన? ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి. మీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వండి. ఎవరు ఆయనను నమ్ముకుంటారో వారు నిత్య జీవం పొందుతారు. ఎవరు యేసును నమ్ముకుంటారో వారు దేవుని బిడ్డలుగా మారుతారు. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, మీ కుటుంబంలో ఎన్ని బాధలున్నా, మీ కుటుంబంలో ఎన్ని వేదలున్నా అవన్నీ కూడా మటుమాయమవుతుంది. ఒక్క యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు బాగుపడతారు, మీరు బాగుపడతారు, మీరు నిత్య జీవితం పొందుతారు, నూతన జీవం పొందుతారు. మీ కుటుంబంలో మార్పును మీరు కనులారా చూస్తారని తెలియచేస్తూ
ఈ సమయాన్ని ముగిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగటానికి ముందు ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాన్న మాట్లాడొద్దు చెప్పు కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. నేను మాట ఇచ్చాను 9:45కి ముగిస్తానని. ఇప్పుడు టైము 9:35. మీ కుటుంబం ఏ స్థితిగతుల్లో ఉందో నాకు తెలియదు. మీ ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ప్రేమ లేదు ఈ రోజుల్లో. ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడ చూసిన మోసము, దగ పెరిగిపోతుంది. ఒకప్పుడు మా కుటుంబంలో కూడా ప్రేమ లేదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. మాకు మా తండ్రికి మధ్య ప్రేమ లేదు. కానీ ఎప్పుడు మా తండ్రి గారు ప్రభువు నమ్ముకున్నారు, ఆయన మమ్మల్ని ప్రేమించటం, మేము ఆయనను ప్రేమించటం, ఆ ప్రేమను ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియచేయటానికి వచ్చాం. మాది ఈ ఊరు కాదండి, మాది చెన్నై పట్టణం. కేవలం యేసు ప్రభు కోసం ఆ ప్రేమను ప్రకటన చేయటానికి మేము చన్నుబండ అనే ప్రాంతానికి వచ్చాం. చన్నుబండ గ్రామంలో పశువుల హాస్పిటల్, పంచాయతీ ఆఫీసు ఉంటుంది. దాని వెనక భాగంలో మా మందిరం ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకోసం మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉంటాం. ఈ రాత్రి నేను అడగాలన్న ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబ స్థితిగతులు ఏంటి? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా లేదా? నమ్ముకోకపోతే ఇదే మీకు అవకాశం. నేడే రక్షణ దినం. ఈ అవకాశం మీరు పోగొట్టుకోవద్దు. సహోదరులారా, దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, నేడే రక్షణ దినం. ఇది దేవుని స్వరం మీరు వింటున్నారు. మీరు ఎక్కడ ఉన్న యేసును సురక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించండి. ఎందుకంటే మీ పాపముల కొరకు చనిపోయాడు ఆయన. మీ పాపములను మోసాడు. మీ శాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన చిందించిన రక్తము వలన మాత్రమే మీ పాపాలని క్షమించబడతాయి. మీకును దేవునికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. ఆయన త్వరగా రానై ఉన్నాడు. మీరు రక్షణ పొందాలంటే యేసును విశ్వసించండి. ఒకవేళ మీరు విశ్వసించకపోతే మీరు శిక్షించబడతారు. మీరు శిక్ష పొందుటకు కాదు దేవుడు మిమ్మల్ని పిలిచింది. మీరందరూ రక్షణ పొందుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈ పిలుపును దూరం చేసుకోవద్దు. ఆయన 2 చేతులు మీ వైపు చాపి ఇలా అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, మీకు నేను విశ్రాంతి కలగచేతునంటున్నాడు. నీ కుటుంబానికి విశ్రాంతి లేక, నెమ్మది లేక బాధపడుతున్నావా? ఇదిగో ప్రభువుకు నీ స్థానం ఇవ్వు, నీ జీవితం ఇవ్వు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. నేను ప్రభువుని నమ్ముకుంటాను, నా హృదయంలో ప్రభువుకు స్థానం ఇస్తానని మీలో ఎవరైనా ఉంటే మీరు ఉన్న పాటున మీ చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవద్దు. ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్న మీరు ఉన్న చోటున మీ చేతులు పైకెత్తండి. నేను ప్రభువుని నమ్ముకుంటాను, నేను కూడా ప్రభువులో జీవిస్తాను, నేను నా కుటుంబం అంతా ప్రభు కొరకే బ్రతుకుతామన్న వాళ్ళు ఉన్న చోటున మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ప్రభు చూస్తున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నానా, శరణం. నేనేనంటే జరుగుద్ది. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరు కలిసి ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. అందరు కలిసి పడదాం.
శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా మస్తకం నీ కంకి, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ హల్లెలూయా. అవును ప్రభు, పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతిని. పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అవును ప్రభు, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, హల్లెలూయా. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం నీకంకితం. అందరూ దేవా నా జీవితం. చివరి చరణం పాడు, ముగించే ముందు చివరి చరణం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాల మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాల మరి నాకు నొసగు. క్షేమ కామ కాలమైనా నన్ను బలపరచు, నశించు ఆత్మలను దర్శించుకొను. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం
ప్రియ గ్రామస్తులారా, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. కుటుంబ యజమానుడు సరి లేకపోతే కుటుంబం అంతా శ్రమ పడుతుంది. నేను చెప్తున్నాను, యేసు నిజమైన దేవుడు. మీ కొరకు చనిపోయాడు, మీ పాపముల కొరకు చనిపోయాడు, ఆయన రక్తము కార్చాడు, మిమ్మలను క్షమించాడు, మీకు రక్షణను అనుగ్రహించాడు. ఎవరెవరు యేసును నమ్ముతారో, ఎవరెవరు యేసును ప్రభువుగా రక్షకుడుగా నమ్ముతారో వారందరూ ఉన్నతమైన దేవునికి బిడ్డలుగా జన్మిస్తారు. అది మాత్రమే కాదు, మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈరోజు మా కుటుంబం సంతోషంగా ఉంది, మేము హాయిగా ఉన్నాం ఆ యేసు ప్రభును గురించి. కాబట్టి యేసును నమ్ముకోండి, రక్షణ పొందండి. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మిమ్ములను తాను ఉండు స్థలములలో ఉండుటకు తీసుకొని వెళ్ళుటకు నేను ముగిస్తున్నాను. ప్రభువా, నాయకుల గూడెమును మీరు ప్రేమించారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను మీరు ప్రేమించారు. ఈ రాత్రి నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. ఇదిగో, ఒకప్పుడు మా కుటుంబం నీకు దూరముగా ఉండుట వలన, మా కుటుంబం నిన్ను ఎరగకపోవటం వలన ఎన్నో కష్టాలు, వేదనలు పడ్డాం. ఈరోజు మేము నెమ్మదిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ గ్రామంలో ఎంతమంది ఇలా ఉన్నారో నాకు తెలియదు. ఇదిగో, వారు కూడా రక్షించబడినట్లుగా పరిశుద్ధాత్మదేవా ఈ రోజు నుండి ఈ గ్రామంలో మీరు పని చేయమని వేడుకుంటున్నా. ప్రతి ఆత్మ, ప్రతి హృదయం యేసు వైపు తిరుపబడునుగాక. ప్రతి ఆత్మ రక్షణ పొందుటకు కార్యం చేయండి. ఈ రాత్రి యంత్రముల ద్వారా ఎవరెవరు విన్నారో వారు రక్షించబడినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరు కంటిన్యూగా పని చేయండి. వాయిద్యములు వాయించిన బిడ్డల కొరకు, పాటలు పాడిన బిడ్డల కొరకు, లైట్ అరేంజ్మెంట్ చేసిన బిడ్డల కొరకు, ఇంతవరకు ఓర్పు కలిగి విన్న గ్రామస్తులందరి కొరకు నీకే వందనాలు ప్రభువా. అదిగో తండ్రి, నీ బిడ్డలు ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఈ కూడికను ఏర్పాటు చేశారు. వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి. నీ చిత్తమైతే మరొకసారి ఇక్కడ బహిరంగమైన సభ జరుగుటకు సహాయం చేయండి. వారు ఏర్పాటు చేసిన విందును, ఏర్పాటు చేసిన ప్రతిదానిని ఆశీర్వదించండి. ఎక్కడ ఎలాంటి అల్లరి లేకుండా ప్రశాంతముగా ఇంతవరకు నడిపించావు. ఇక ముందుకు నడిపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును, నాయకుల గూడెములో నివసిస్తున్న ప్రతి కుటుంబాలకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రభువుని నమ్ముకోండి. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.